అధికారంలో ఉన్నవాళ్ళు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు, సీతక్క గారు మంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, బట్టి విక్రమార్క గారు ఇవాళ ఉప ముఖ్యమంత్రి. అందరూ ఆ రోజు ఎల్ఆర్ఎస్ను వ్యతిరేకించి అదే ఎల్ఆర్ఎస్ను ఇవాళ దాని ద్వారా మళ్ళీ 20,000 కోట్ల రూపాయలు వసూలు చేయడానికి కుట్ర పన్నుతున్నారంటే ప్రజలని ఎంత రకంగా పచ్చిగా మోసం చేస్తున్నారనేది మీరు ఆలోచన చేయాలి. కానీ రెగ్యులరైజ్ కాక చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ గత 4 ఏళ్ళుగా కూడా ఎల్ఆర్ఎస్తో ఇబ్బందులు పడుతున్నారు. రిజిస్ట్రేషన్ ఇల్లు నిర్మించుకుందామన్న వాళ్ళు లేఅవుట్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. మరి దానికి మీరు ఏమన్నా సూచిస్తారా? ఇంకేమన్నా ఆల్టర్నేట్? మేము చెప్పలేదు. నో ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్. మీరు ఎవ్వరు లేఅవుట్ రెగ్యులరైజేషన్ ఎల్ఆర్ఎస్ రుసుములు పే చేయకండి అని చెప్పి మేము ఉచితంగా చేస్తామని చెప్పిన మహానుభావులు వీళ్ళే. మేము అదే డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు డబ్బుల యావలో పడకండి, ఖజానా నింపుకునే కార్యక్రమం కోసం పేద మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పెట్టకండి. మీరు డైరెక్ట్గా ఈసారికి ఏదైతే 25,67,000 పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయో వాటిని రుసుములు లేకుండా రెగ్యులరైజ్ చేయండి. భవిష్యత్తులో ఇక రెగ్యులరైజేషన్ స్కీమ్ ఉండదని ప్రకటించండి. దాంతో ఏమవుతుంది, ఇంకా భవిష్యత్తులో ఏవి అక్రమ లేఅవుట్లు కానీ అనధికార లేఅవుట్లు కానీ రాకుండా ఉండడానికి ఒక అవకాశం ఉంటుంది. అంతే తప్పించి వీళ్ళ దగ్గర నుంచి అక్రమాన్ని సక్రమం చేయడానికి, అక్రమ లేఅవుట్ను సక్రమ లేఅవుట్ చేయడానికి మళ్ళీ డబ్బులు వసూలు చేస్తామనడం, అది 20,000 కోట్ల రూపాయలు వసూలు చేస్తామనడం అన్యాయం.